గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాహుల్ ఫర్ యూ అనేసి లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ దానికి 2 times అయితే బ్రేక్ రావడం జరిగింది. సో కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక ఫస్ట్ టైం ఛానల్ని గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత సరే ఇవన్నీ కాదు మనతోటి ఏదో ఒక పని చేసుకుందాం చదువుకుందాం అనేసి ఆ ఫోకస్ని షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పని చేయడం జరిగింది, కొన్ని రోజులు ఇలా చదువుకోవడం జరిగింది. సో ఇలా యూట్యూబ్ని పక్కన పెట్టి వేరే పర్సనల్ వర్క్ చూసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ అరే ఇలా వర్కౌట్ అవ్వదు, మళ్ళీ యూట్యూబ్ని వెళ్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఏదైతే గ్యాప్ పెట్టామో మళ్ళీ దాన్ని కవర్ చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ వీడియోస్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి రిజల్ట్స్ రాలేదు, 2 times ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఇలా ఫస్ట్ టైం ట్రై చేసి మధ్యలో ఆపేసిన, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొన్ని రోజులు చేసి మళ్ళీ ఆపేసిన, ఇలా 2 times ఫెయిల్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మొత్తానికి పక్కన పెట్టేసి ఇది మన వల్ల అవ్వదు, వేరే పని చూసుకుందాం, వేరే చేసుకుందాం ఏదైనా అనేసి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక చోట అది చేస్తే బాగుండేమో, ఇవి ఎన్ని రోజులు చేసినా కూడా కొన్ని రోజుల వరకే ఉంటుంది. సో ఇది ఒక్కసారి దీన్ని పక్కన పెడితే మనం ఏం లేం అన్నట్టుగా మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాం అనే ఫీలింగ్ అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో కాబట్టి ఏదైతే ఫీలింగ్ ఉందో, ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి మళ్ళీ 3rd time అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి రాహుల్ ఫ్యూజన్ అనేసి అయితే స్టార్ట్ చేశాను ఛానల్. సో ఏదైతే నేను రాహుల్ ఫర్ యూలో ఫస్ట్ టైం ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మన మహేష్ బాబు గారి ఏఎంబి థియేటర్ నుంచి అయితే ఆ వ్లాగ్ స్టార్ట్ అవడం జరిగింది. సో ఇది అన్ఫార్చునేట్లీ నాకు ఐ డోంట్ నో, సో ఇట్స్ అ కోఇన్సిడెంట్ అనుకోవచ్చు. బట్ రాహుల్ ఫ్యూజన్ అనౌన్స్ చేసిన తర్వాత అండ్ ఇంట్రో రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైనా మంచి వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో ఇందులో యాజ్ యూజువల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి, అండ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి రివ్యూ చెప్పడం కానీ, లేకుంటే వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, లేకుంటే మనకు వ్లాగ్స్ కానీ, లేకుంటే కుకింగ్ కానీ, ఇలా ఏదైనా సరే కంటెంట్ బాగున్న కంటెంట్, సో ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ ఏదైనా సరే దాని గురించి చెప్పడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. సో ఇలా ఏదైనా మంచి కంటెంట్ చూసి ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి, కరెక్ట్గా అనుకునే టైంకి మనకు అతడు సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది, అండ్ మహేష్ బాబు గారి బర్త్డే రావడం జరిగింది. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ కంటెంట్ వైల్ మహేష్ బాబు గారి బర్త్డే వచ్చింది. సో మహేష్ బాబు గారి బర్త్డే ఉంది అండ్ అతడు రిలీజ్ ఉంది. వన్ ఆఫ్ ది మహేష్ బాబు గారి సినిమాలో బెస్ట్ సినిమా అనుకోవచ్చు. దీనికంటే బెస్ట్ కంటెంట్ ఇంకేముంటుంది. అనేసి అయితే అనుకొని మహేష్ బాబు గారి బర్త్డేతో అయితే మన వ్లాగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి మనం సంధ్యా థియేటర్కి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేయడము, ఛానల్ అనౌన్స్మెంట్ చేయడము అండ్ మహేష్ బాబు గారి బర్త్డే, ఇవి రెండు ఒకేసారి రావడం వల్ల సో మేము సంధ్యా థియేటర్కి వెళ్ళలేకపోయాము. అండ్ ఎందుకంటే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఏదైతే మనకు అతడు సినిమా రిలీజ్ చేయడం జరిగిందో ఆ సందర్భంగా టికెట్స్ ఓపెన్ అవ్వగానే అన్ని సెంటర్స్లో టికెట్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరిగింది. దాదాపు రిలీజ్ చేసిన గంటల్లోనే అన్ని థియేటర్స్లో టికెట్స్ సాల్డ్ అవుట్ అవ్వడం జరిగింది. సో మాకు చాలా కష్టం తర్వాత విశ్వనాథ్ థియేటర్లో టికెట్స్ దొరకడం జరిగింది. సో అందులో మేము ఇక్కడ మహేష్ బాబు గారి సినిమా అతడు చూడడం జరిగింది. సో ఇట్ వాజ్ చెప్పలేని ఫీలింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. ఎందుకంటే మహేష్ బాబు గారి 50th బర్త్డే, అది 50వ సంవత్సరం బర్త్డే అనుకోవచ్చు. సో ఆయన 50వ సంవత్సరం పుట్టినరోజు కూడా ఆయన ఆ ఇయర్లో కూడా అదే ఇప్పుడైతే ఏదైతే ఒక 25 ఏళ్ళ కుర్రాడు ఇలాగే ఎలా కనిపించేవారో తన 50వ బర్త్డే రోజు కూడా
అలాగే కనిపించడం జరిగింది అండ్ అలాగే ఉన్నారు స్టిల్ ఇప్పటికీ. అండ్ అదే రోజు మనకు ఎస్ఎస్ రాజమౌళి గారితో చేస్తున్న సినిమా SSMB 29 నుంచి అయితే అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. అండ్ అఫీషియల్ ఇన్ని రోజులు రాజమౌళి గారు మహేష్ బాబు గారు కలిసి సినిమా చేస్తున్నారని తెలుసు. బట్ అది అది ఒక అప్డేట్ వచ్చే వరకు అది ఒక రూమర్గానే భావించాను నేనైతే. ఎంత అఫీషియల్గా భావించినా కూడా ఎటువంటి లీక్స్ లేదు, అప్డేట్ లేదు, ఏం లేదు. అసలు ఈ సినిమా ఉంటే ఉంది, లేదంటే లేదు అన్నట్టుగా అయితే అనే సిచ్యువేషన్లో ఉండే. అలాంటప్పుడు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సంథింగ్ ఎల్స్ ఆ సినిమా నుంచి మనకు మరో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా అతడు సినిమా చూడడం జరిగింది. అండ్ మన ఛానల్ కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇకపై మంచి మంచి వీడియోస్ పెడదాం. అండ్ ఏ టాపిక్ గురించి పెడదామో వాటి కూడా మీరు కమెంట్ చేయొచ్చు. దాని గురించి కూడా మనం మంచి వీడియోస్ చేద్దాము. అండ్ ఇక్కడైతే మేము మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వచ్చాము. సో మహేష్ బాబు గారి మాషిప్ వీడియోలు కానీ, సినిమాలో తన మాస్ కానీ, లేకుంటే ఇక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ, ఆడియన్స్ రియాక్షన్ కానీ చూసిన తర్వాత ఇట్స్ వాజ్ మైండ్ బ్లోయింగ్. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ థియేటర్లో అయితే పెద్ద పెద్ద కట్టర్లు పెట్టడం జరిగింది. అండ్ ఒక మాస్ జాతరలాగా చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీగా ఆన్ స్క్రీన్లో కానీ, ఆఫ్ స్క్రీన్లో కానీ మహేష్ బాబు గారిని ఒక దేవుడితో సమానంగానే చెప్పడం జరిగింది. అండ్ అతడులో కూడా ఇప్పుడు గమనించలేదు, అతడులో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి డైరెక్ట్గా మనకు మహేష్ బాబు గారిని ఒక దేవుడితో సమానంగా అనే విధంగా ఎలివేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా థియేటర్ కానీ, సినిమా కానీ, బర్త్డే రోజు కానీ, సో ఇక్కడ ఈ సినిమా చూడడం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే మేము ఫీల్ అయ్యాము. సో మీరు ఈ సినిమాని ఏ థియేటర్లో చూశారో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏ టాపిక్ గురించి వీడియో చేద్దామో కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈసారి మాత్రం ఖచ్చితంగా గట్టిగా కొడుతున్నాం. అండ్ ప్లీజ్ కీప్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.